మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మరి మల్లన్న సాగర్ నీళ్లు కానీ ఈ కాలువల ద్వారా మిడిదొడ్డి మండలం అంటేనే పూర్తిగా కూడవెల్లి వాగులో వచ్చే నీరు ద్వారా మరి పొలాలు పంటలు పండించుకొని నాట్లు పోసుకొని మరి వేల ఎకరాలకు నీరు అందించిన ఘనత గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయినరు. మరి కరెంటుకు సంబంధించింది కానీ సరి అయిన సమయంలో కరెంటు కూడా వస్తలేదు. ఏదన్నా గ్రామంలో మరి కరెంటుకు సంబంధించి మా రైతులు మరి ట్రాన్స్ఫార్మర్ల కోసం కానీ మీటర్ల కోసం కానీ మరి బాయిల కాడ పోల్స్ వేసుకోవాలంటే కూడా మరి పోల్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేని దుస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం చాలా బాధాకరం. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో పూర్తిగా అందరు కూడా రైతులు. మరి ఆ రైతుల కోసమే గొప్పలు చెప్పుకున్న ఇప్పటి ప్రభుత్వం మరి రైతులను పూర్తిగా నచ్చడం ఉంచే పరిస్థితిలో ఉన్నారు. మరి నిజంగా కూడా రైతులు భయాందోళనలు ఉన్నారు. ఎక్కడ పోయినా గ్రామంలలో పోతే కూడా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక మరి ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. మరి త్వరలో మరి దీని మీద పెద్ద ఎత్తున మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఉద్యమం చేసే దిశలో మరి మేము కూడా ఆలోచిస్తున్నాం. మరి రైతుల కోసం మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ రంగనాయక్ సార్ కానీ ఇవన్నీ కూడా మా జిల్లాలో రావడం మా జిల్లా వాసులకు అందరికీ కూడా ఎక్కడ కష్టం ఉండద్దు. మరి ఇన్ని సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకుంటే మరి రైతుల కోసం మరి రైతుల నడ్డి విరిగే విధంగా ఈరోజు కొత్త ఆలోచనలతోటి మరి ప్రభుత్వం ముందుకు పోతుంది. పొద్దున్న లేసే సాయంత్రం దానికి కక్ష సాధింపు తప్ప మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా లేదు. మరి రైతులు కష్టాలలో ఉన్నారు, ఎట్లా ఆదుకోవాలి, మరి గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మరి పారిశుద్ధ్య కార్మికులు మరి అన్ని గ్రామాల్లో కూడా మరి ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో చేసిన సర్పంచులే మరి అప్పటి సర్పంచ్లే కూడా ఇప్పటి వరకు ఇంకా పేమెంట్స్ కూడా రాలేదు. మరి వాళ్ళు కూడా చాలా బాధలు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా గమనించి మరి త్వరలోనే మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.